హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే నిన్న లడ్డు అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, అలాగే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగినటువంటి విషయం తెలిసిందే. ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఈ రోజు చూసుకుంటే జనసేన కార్యకర్తలు కొంతమంది పేర్ని నాని గారి ఇంటి మీద దాడి చేశారనేటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాము. దానికి నాని గారు కూడా స్పందించడం కూడా చూసాము. ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి సోషల్ యాక్టివిస్ట్ అనగానే రాంప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి రాంప్రసాద్ గారు. నమస్తే అండి. సార్, ఏంది సార్ అంటే ప్రశ్నించడానికే పెట్టామన్న పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నటువంటి కార్యకర్తలు, నిలువరించలేకపోతున్నటువంటి పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు సార్ అసలు అంశానికి సంబంధించి? పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది లక్షల్లో అభిమానులు ఉన్నారండి. వాళ్ళు ఎంతసేపు కూడా ఆయన హీరోగానే చూస్తున్నారు. ఆయన మాటలు ప్రతి కూడా ఒక హీరోయిజంగానే కొలతేసుకుంటున్నారు తప్పించి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము అనే ఆలోచన లేకోకుండా చాలా మిస్బిహేవ్ చేస్తున్నారండి అభిమానులు. ఎందుకంటే ఆయన ఎవరినైనా అనొచ్చు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క మంత్రిని గొడ్లు కూడా తీసుకొడతామని చెప్పేసి అనేక రకాల అవాంఛనీయ వ్యాఖ్యలు కూడా చేసిన సంఘటనలు మనం అనేకం చూసాము. ఆయన ఎన్నైనా అనొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఎదటి వాళ్ళు ఏది మాట్లాడకూడదు అంటే మాత్రం చాలా తప్పండి. ఇప్పుడు నిన్న మంత్రులు వ్యాఖ్యలు చేశారు అనే ప్రవర్తన కారణంగా ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు. ఒక మంత్రి హోదాలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మంత్రి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానంటమో లేకపోతే మెట్లు కలగటం అనేది అందరూ ఆశ్చర్యాన్ని కల్పించింది. ఆయన వ్యక్తిగా చేసుకున్నది వేరే. ఆయన ఇప్పుడు వ్యక్తి కాదు. దాదాపు 5.5 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్నారు. అన్ని మతాలని, అన్ని కులాలని గౌరవించాల్సిన వ్యక్తి ఏదో కల్తీ జరిగిందా లేదా అనేది ఇంక పూర్తి నిర్ధారణ జరగలేదు. ఇంకెక్కడా కూడా ఏదో జరిగిపోయిందని చెప్పేసి దాని మీద ఈ రకమైన ఆయన చేసే చేష్టలకే చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజలు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిన్న కొడాలి నాని గారు వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకున్న ప్రతిపక్ష పార్టీ నేతలుగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. కొడాలి నాని, మన వల్లభనేని వంశీ, మన పేర్ని నాని గారు. మరి దానికి వాళ్ళు ప్రతిస్పందనగా ఏది ఇంటి మీద రాళ్ళు వేశారని చెప్పేసి ఏదో అంటున్నారని చెప్పేసి అన్నారు. నేనైతే చూడలేదు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎవరిని ఏమేమి మాట్లాడకూడదు ఏంటి అనేది అసలు ముందుల మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో ఇట్లా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది, భావ ప్రకటన ఒకటి ఉందనే సంగతి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులకు వీళ్ళకి తెలియపరచుకోవాలి. ఓకే, ఆయన తెలియపరచుకోకుండా ఈ రకం దాడులు చేయడం ఇది ఎంతవరకు ఇది రౌడీయిజం చేస్తారంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరు మాట్లాడకూడదు అనేది అది ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ అది కరెక్ట్ కాదండి. ప్రజాస్వామ్యం అందరూ మాట్లాడతారు. అంటే ఒక పక్క పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవి కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటారా? కార్యకర్తలు రెచ్చిపోవడానికి వీళ్ళ వ్యాఖ్యలు కూడా కారణం అంటారా? కార్యకర్తలు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరి భావ ప్రకటన వాళ్ళు వ్యక్తపరుస్తారండి. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా శాంతి పద్ధతులను కాపాడాలి. ముఖ్యంగా శాంతి పద్ధతులు కాపాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు హిందువులు బయటికి ఎందుకు రారు, అదే ముస్లింలు అయితే రాకుండా ఉంటారా, క్రిస్టియన్లు అయితే రాకుండా ఉంటారా అనే మాట అంటాం చాలా తప్పది. శాంతి పద్ధతులు అంటే గొడవ చేయాలి వచ్చి అంటే మీరు శాంతి భద్రతను కాపాడాల్సిన మంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు? అది తప్పు కదా. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరు అది తప్పు కదా అంటున్నా. నేను కూడా ఒక కామన్ మ్యాన్ గా బాధ్యత గల పౌరుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. నిజంగా ఏదైనా జరిగింది, కల్తీ జరిగింది, మీరు అధికారంలో ఉన్నారు, దాన్ని ఎంక్వైరీ చేసి శిక్షించండి. ఎవరు కాదన్నారు? అవి చేయకోకుండా హిందువులు ఎవరో రావట్లేదేంటి బయటికి, ఈ మాటలు రెచ్చగొట్టే మాటలు ఇది పెడతాలు వస్తాయండి. ఇప్పుడు ఇది ఒకటే కాదు, తమిళ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా అభిమానులు చాలా ఉగ్రంగా ఉన్నారు. ఏంటి మా హీరో చేత క్షమాపణ చేసుకుంటాడా, మీ హీరో అంత పోటుగాడా, ఈ లైఫ్ లో చాలా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు కార్తిక్ గారు అనేది ఏంటి, లడ్డు కావాలా నాయన అని ఒక యాంకర్ నవ్వుతా అంటే లడ్డు చాలా సెన్సిటివిటీ అని సింపుల్ గా కొట్టేశారు. సెన్సిటివ్ ఇష్యూ అనే పదం పవన్ కళ్యాణ్ గారి మాట కొన్ని 100 సార్లు వచ్చింది. అది జనరల్ గా ఆయన అన్నారు. దాన్ని పట్టుకొని ఆయన అంటూ ప్రకాష్ రాజ్ గారిని అంటాం. మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు వాళ్ళకు ట్వీట్లు కూడా చేశారు. అవును,
అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగానూ అధికారం లేనప్పుడు ఒక రకంగా ఏంటి కర్మ అన్నట్టుగా సంథింగ్ ఏదో ఆ భావం వచ్చే విధంగా ట్వీట్ చేశారు. మరి అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేయొచ్చు. అది మీరు కూడా చేశారు కదా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు కదా. దాన్ని మీరు ఎదుటి వాళ్ళు ఏం చెబుతున్నారు ప్రజాస్వామ్యానికి భంగం కలగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యతగా మీరు చర్యలు తీసుకోవాల్సిన మీరు ఇట్లా మీ అభిమానుల్ని వచ్చి ఇళ్ల మీద వస్తుంటే దాన్ని ఖండించకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇవాళ ఎవరు కూడా చూస్తా కూర్చోరండి. భావ ప్రకటన ఉంది, ఎవరు ఏదైనా మాట్లాడుకునే హక్కు ఉంది. దాని ప్రకారంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలని ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి వ్యక్తి మాట్లాడుకుంటారు. అది తప్పు మా హీరోని మీరు అంటారా అంటే మాత్రం అది చాలా తప్పు. అది చాలా తప్పుతో కూడుకున్న నిర్ణయం అండి. అది అనకూడదు, అట్లా ఎవరో కూడా చేయకూడదు అది. కానీ నిన్నటికి నేను చూసుకుంటే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ కావచ్చు, ఇక టీటీడీకి సంబంధించినటువంటి లడ్డు విషయానికి సంబంధించినటువంటి అంశం చాలు, దీని మీద డిబేట్లు పెట్టింది చాలు, ఇంక ఈ అంశాన్ని మర్చిపోయి వేరే అంశంలోకి వేరే డిబేట్లు చూసుకుందాము అనేటువంటి కామెంట్లు చేయడం ఎట్లా చూడాలి సార్ దీన్ని? ఆ తర్వాత ఇవాళ జనసేన సైనికులు వెళ్ళి పేర్ని నాని ఇంటి మీద దాడి చేయటం ఏంటి? ఒకళ్ళేమో సరిపోయింది అంటారు, ఒకళ్ళేమో మక్కెలేరు కొడతామంటారు, ఒకళ్ళేమో ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తారు, కార్యకర్తలేమో ఇళ్ల మీద దాడి చేస్తారు. ఎట్లా చూడాలి అసలు దీన్ని? చంటి పిల్లల్ని గిల్లి జోలపాడినట్టు ఉందండి ఇది మీరు చెప్పిన మాటలు. తిరుపతి లడ్డూలో ఇట జంతు కొవ్వు కలిసిందని మాట్లాడింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు. మరి దాన్ని నిరూపించాల్సిన బాధ్యత లేదా? అంటే ఒక దైవానుభూతిగా భావించేటువంటి ఎంతో భక్తితో తీసుకున్నటువంటి ఒక ప్రసాదంలో ఇట్లా జరిగిందని చెప్పేసి మాట్లాడిన మా వ్యక్తులు ఎవరు? అది సెన్సిటివ్ మ్యాటర్నే. దాన్ని జరిగినా కానీ అది బయటికి రాకోకుండా ఇక్కడి నుంచి మీ పరిపాలనలో ఏం జరిగిందో చూసుకోవాలి. మీరు ఎంత క్వాలిటీ ఇస్తారనేది చూసుకోవాల్సింది పోయి దాన్ని మీరు బహిరంగంగా చర్చ పెట్టి ఇవాళ అది దాని గురించి చర్చలో వద్దనే మాట ఎవరు మాట్లాడారు? అది వీళ్ళ ప్రభుత్వంలో జరిగింది శాంపుల్. మరి నేను అనేది ఏంటంటే గత ప్రభుత్వంలో చేస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నెయ్యి శాంపుల్స్ ని ఏమన్నా టేకప్ చేశారా? దాని తాలూకు రుజువులు ఏమైనా ఉన్నాయా? అవి లేకోకుండా ఈ ప్రభుత్వం చేసిందని ఎలా చెప్తున్నారు? అసలు కల్తీ లేని వస్తువు ఏదో ఉందో చెప్పండి మన ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు నేను స్ట్రైట్ గా మాట్లాడి నెయ్యి ఒకటే కాదు, కల్తీ లేని రాష్ట్రం ఏంటి? సన్ఫ్లవర్ ఆయిల్ అన్ని కల్తీ కాదా? వేరుశనగ నూనె కల్తీ కాదా? ఏ ఫుడ్ కల్తీ లేకుండా ఉంది? తినే కూరగాయ కల్తీ, ప్రతి ఒక్క ఐటమ్, ప్రతి ఒక్క తినే ఐటమ్ కల్తీ ఉంది. వీటి గురించి ప్రజల యొక్క ప్రాణ రక్షణ గురించి మీరు ఆలోచించండి, అది కూడా ఆలోచించండి. అట్లని చెప్పి తిరుపతి కలిసిందా లేదా అనేది నాకు తెలియదు. ఒక కామన్ మ్యాన్ గా మీరు చెబుతున్నారు, మీరు నిరూపించండి. మరి అన్నారు కదా, ఎవరి మీద వేస్తారు మీరు ఈ డొంక తిరుగుడు పాలిటిక్స్ కాకుండా నిజంగా జరిగింది ఏమంటే దాన్ని నిరూపించండి, బాధ్యత శిక్షించండి. అది చేయకోకుండా రెచ్చగొట్టేది వాళ్ళే, దీని మీద డిబేట్లు వద్దనేది వాళ్ళే అంటే పిల్లల్ని గిల్లి జోలపడినట్టు ఉంది ఇది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పిలుపు కూడా ఒకటి ఇచ్చారు. రేపు 28వ తారీఖు ఆయన తిరుమల పర్యటనకి వెళ్తున్నారు. తిరుమల టెంపుల్లో ఆయన కొన్ని పూజలు కూడా చేస్తానని చెప్పి, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వెంకటేశ్వర టెంపుల్లో పూజలు నిర్వహించాలని చెప్పి పిలుపు కూడా ఇచ్చారు. ఇటువంటి నేపథ్యంలో ఇంకా అవసరం లేదు, ఈ టీటీడీ ఇష్యూ అవసరం లేదు, ఈ లడ్డు ఇష్యూ అవసరం లేదు, ఇది ముగిసిపోయిన అధ్యాయం అనేటువంటి కామెంట్లు ఆ పార్టీకి సంబంధించినటువంటి మీడియా చేత చేయించడం ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయాల్సిన బాధ్యత కానీ, ఏదైనా కానీ స్పందించాల్సిన బాధ్యత కానీ, ప్రజల పక్కన మాట్లాడాల్సిన, అండగా నిలబడాల్సిన బాధ్యత కానీ అన్ని పార్టీలకు ఉంది. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయాలు తీసుకుంటే అది ఆయన ఇష్టం. అది నిజంగా పొరపాటు జరిగిందని వాళ్ళే ప్రత్యేకంగా మీటింగ్ పెట్టండి. ఇవన్నీ ఈ రచ్చంతా ఉండదు కదా. ఓకే, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పొరపాటు ఎవరైనా చేస్తారు, ఏమంటే ఇట్లా జరిగిందని అనుకున్నారు, ఇది పొరపాటు జరిగింది, ఇది జరగలేదు, క్షమించండి అని అడగండి. ప్రజలు మీ పెద్ద మనసు చేత ఎందుకు చేయట్లేదు మీరు? అది మీకు మీరే రెచ్చగొడతారు. లడ్డూలో అది కలిసిందని, జంతు కొవ్వు కలిసిందని చెప్పేసి మళ్ళీ మీరే మీడియాలో వద్దంటున్నారు. అంతా దేవుడే చూసుకోవాలనుకుంటున్నారు. దేవుడే చూసుకోవాలి లెక్క అయితే మీరెందుకండి? దేవుడు కళ్ళకు వచ్చి చెప్పారని చెబుతున్నారు. ఇవన్నీ ఎందుకు? చేతకాని మాటలు ఎందుకు? ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? దేవుడు కళ్ళలోకి వచ్చి మాట్లాడాడని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అన్ని దేవుడే చూసుకుంటానని ఈ ఆరోపణలని ఎందుకు? అన్ని దేవుడే చూసుకునేలాకైతే మీరెందుకు ముఖ్యమంత్రిగా? చేతకంతనం వదిలేసేసుకోండి, రాజీనామా చేయండి. లేకపోతే
లేదు పెద్ద వయసులో పెద్దవారు, మీరు ఎంత అనుభవం ఉంది, పొరపాటు జరిగిందని చెప్పండి, తప్పేముంది, ప్రజాముఖంగా చెప్పండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. అంటే మీరు గుడ్డగల్చి మొహానేసేసి జనాన్ని కొట్టు సామనా? పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నేతలు స్పందిస్తూ ఉన్నారు. దీంట్లో ప్రతి ఒక్కరి కామెంట్ కూడా కూటమి ప్రభుత్వం వైపే వాళ్ళ యొక్క కామెంట్లు సంధిస్తున్నారు. ఎట్లా చూడాలి సార్ దీన్ని? అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వమే ఇష్టానుసారంగా, లేదంటే దాంట్లో ఎటువంటి ఆధారాలు లేకుండానే ఇటువంటి కామెంట్లు చేసింది అనేటువంటి వ్యాఖ్యల వీళ్ళు చేస్తున్న అందరూ కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టడం ఎట్లా చూడాలి? ఏదో అంటారు కదండి, మ్యాటర్ లేనప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది అన్నట్టుగా, ఇక్కడ ఆధారాలు ఏమీ నిరూపించబడలేదు, మళ్ళీ దాన్ని ఏదో రకం డైవర్ట్ చేయాలి. వీళ్ళు చేయాల్సింది ఏంటి? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలి, వాటి గురించి పరిష్కారం దిశగా, ప్రజలకు మేలు చేసే దిశగా ఉండాలి. అవేమి చేయకుండా డైరెక్ట్ గా ప్రభుత్వమే ఆరోపణలు చేపట్టడం, మళ్ళీ కాదని తూచానంటాం, ఇది జనాలు కూడా చూస్తున్నారు. అది చాలా హేమైన చర్య అండి. అది అట్లా చేయకూడదు ఎవరైనా సరే. అది కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తారండి. అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి మోసం జరుగుతుందంటే ప్రభుత్వం ఫెయిల్యూర్, అది మీరు నియమించే నాయకులు అధికారుల యొక్క ఫెయిల్యూర్. అది మీరు కరెక్ట్గా నిష్ణాతులని నియమించండి, తప్పులేదు. అది మీరు ఎవరినో మీ పార్టీగా జెండాలు మోసిన వాళ్ళని అది చేయటం కాదు. అది ఏ పార్టీ అయినా కానీ అనేది ఒక పార్టీ గురించి మాట్లాడలేదు అమర్ గారు. నేను మొదటి నుంచి కూడా అదే, ప్రతి రంగానికి కూడా నిష్ణాతులను పెట్టండి, తప్పులేదు. ఈయన మనోడు కదా, మన కులపోడు కదా, మన పార్టీకి జెండా మోసినోడు కదా, మనకు అండగా ఉంటాడు, మనం ఏది చెప్తే అది తింటాడు, మన ఇంట్లో కుక్కలాగా ఉంటాడని అలాంటి వ్యక్తులను పెడితే ఇలాంటి కల్తీలే జరుగుతాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదండి. నిష్ణాతులను పెట్టండి, క్వాలిటీ పెట్టండి, అప్పుడు జరుగుతుంది. ఏం జరగకోకుండా ఏదో గుడ్డకాల్చి మొహానేసేద్దాము, ఒక 10 రోజుల పాటు ఈ ఇష్యూని డైవర్ట్ చేసేద్దాం, ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో జీవోలు పాస్ చేసుకుందాము, ఇలాంటి కుట్రలు చేస్తే కుదరదు. గతంలో ఉన్నట్టుగా మన ఆంధ్రప్రదేశ్ కొట్టేటప్పుడు మన పార్లమెంట్ లోకి ఎవరిని రాకోకుండా కెమెరాలు కూడా స్విచ్ ఆఫ్ చేసి బిల్లు పాస్ చేసినట్టుగా ఇప్పుడు ఏదో కుట్ర జరుగుతుంది అనిపిస్తుంది. ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసి వాళ్ళ ఇంటర్నల్ గా ఏదో బిల్స్ పాస్ చేద్దామా లేకపోతే ఏంటనేది కనపడుతుంది నాకు. అది కరెక్ట్ కాదు కదా. మిమ్మల్ని గెలిపించిన దేనికి మీరు న్యాయం చేస్తారు, గత ప్రభుత్వం కంటే మీరు న్యాయం చేస్తారని. మీరు ఆ నమ్మకాన్ని కోల్పోకుండా ప్రజల యొక్క నమ్మకాన్ని దగ్గర అవ్వండి. అయితే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇది కాదు, లేదా మిమ్మల్ని ఏమీ అనకూడదంటే ఎవరు ఏమీ అనకుండా ఎందుకుంటారండి? ప్రజాస్వామ్యం అనుకుంటే ఎందుకుంటారు అంటారు, మీ ప్రవర్తన కారణంగా అంటారు. మీరు కరెక్ట్గా ఉంటే ఎవరు అన్నారు? లడ్డూలు జంతుకోవ కలిసిన ప్రచారం చేసింది మీరు, దానికి మళ్ళీ పశ్చాత్తాప దీక్షనో లేకపోతే ఇంకోటనో చేసి మెట్లు కడటం అనేది ఎంత ఇదంటే వ్యక్తిగా చేయొచ్చు. కానీ ఒక మంత్రిగా ఆంధ్రప్రదేశ్ 5.5 కోట్ల ప్రజలకు ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఒక మతానికి జరిగితే అట్లా మాట్లాడకూడదు. మళ్ళీ మిగిలిన మతాల్లో కూడా ఏదో జరుగుద్ది. చేస్తారా మీరు అదే రకంగా? రేపు ఎవడో అన్నోన్ పర్సన్, ఎవడో తెలుసో తెలియకో, తాయిగో బోయిగో ఏ చర్చి ముందులో లేకపోతే ఏ మసీద్ ముందులో ఏ యూరిన్కి వెళ్తాడు సపోజ్ అనుకోండి, లేదా కావాలని చేసాడు అనుకోండి, పొలిటికల్ గేమ్ అనుకోండి. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు బకెట్ను చెంబు తెపాల ఈ చీపురు కట్టుకుని వీళ్ళు కడిగేసి వస్తాడా ఏంటి? నాకు తెలియగలుగుతాం. అది కాదు కదా, ఎవరు చేశారో ఏంటి దాని మీద యాక్షన్ తీసుకొని నిందితుడిని శిక్ష చేయాలి. నేను అనేది అది ఆ రకంగా ప్రవర్తించాలి. కానీ ఏదో జరిగిపోయింది, నేను సనాతన ధర్మం జనాలు రావాలి, హిందువులు బయటికి ఎందుకు రారు, అవిరా రెచ్చగొట్టే మాటలు చేసి శాంతి పద్ధతుల్ని విఘాతం కల్పించే ప్రయత్నం చేయకూడదు. మీరు మంత్రి స్థానంలో ఉన్నారు, ఈ ప్రతిపక్షంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి పెద్ద తేడా ఏం కనపడతలేదు ఆయన ప్రవర్తన. మంత్రి హోదాలో ఉన్నప్పుడు దానికి డిగ్నిటీని మెయింటైన్ చేసుకుని కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి పేర్ని నాని గారి గృహం మీద జరిగినటువంటి జన సైనికుల దాడికి సంబంధించి అనగానే రాంప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.